హాయ్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని పైపింగ్ చూపిస్తున్నానండి. చూడండి. అలాగే నేను ఫస్ట్ వచ్చేసి ఈ షాప్ పెట్టున్నానండి. షాప్ పెట్టినప్పుడు నాకు బాగానే కస్టమర్లు బాగానే వచ్చేవాళ్ళు. బాగానే రన్ అవుతా ఉన్నిందండి. సడన్‌గా ఆయన రెంట్ ఎక్కువ పెంచేశారు. ఎక్కువ పెంచినప్పుడు ఇంక వద్దులే అని చెప్పేసి మేము మా హౌసెసే ఉన్నాయండి. ఆ హౌస్‌లోనే నేను పె పెట్టేసి షాప్ లాగా రన్ చేస్తా ఉన్నాను. రన్ చేస్తున్నప్పుడు మళ్ళా మేము బయట ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. వర్కర్స్‌కి చాలా దూరం అవుతుందని చెప్పేసి వర్కర్స్ ఇంకా వద్దని చెప్పేసి మేమే చేసుకుంటా ఉన్నానండి. నాకొచ్చి బుటిక్స్‌లో నుంచి శారీసు అన్నీ వస్తా ఉంటాయి. నేను శారీ కుచ్చులు గానీ, క్రోషా గానీ, నెక్స్ట్ కంప్యూటర్ వర్క్స్ కానీ ఇలాగ నాకు బుటిక్ నుంచి శారీస్ పంపిస్తా ఉంటారని నేను చేసి పంపిస్తాను. ఇలాగ నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా స్విచ్ చేసేదానికి నాకు టైం లేకుండా నేను వర్కర్స్‌ని పెట్టి స్విచ్ చేపిస్తున్నానండి. కానీ అక్కడి నుంచి కాల్ చేసి వచ్చిన తర్వాత మేము నేనే అన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం కానీ, ఇలాగా శారీస్‌కి వేసుకోవటం కానీ, ఇలాగ అన్నీ నేనే కంప్యూటర్ వర్క్స్ కానీ అన్నీ నేనే చూసుకుంటా ఉన్నాను. ఇలాగ ఒకదాన్నే మెయింటైన్ నేనే చేసుకుంటా ఉన్నానండి. ఇంక వాళ్ళు లేని కాడి నుంచి నేనే అన్నీ చూసుకుంటూ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చుట్టుపక్కల కూడా మాకు బ్లౌజులు ఎక్కువైపోయినాయి తీసుకొస్తా ఉంటారు. వాళ్ళది కానీ, నాకు బయట బుటిక్స్ నుంచి వచ్చేటివి కానీ ఇట్టా అన్నీ చేసుకుంటా ఉన్నాను నేను అలాగా. చూడండి పైపింగ్ ఎలా పెట్టాననేసి. లైనింగ్ మీద పైపింగ్ స్టిచ్ చేసేసి మెయిన్ క్లాత్ మీద బ్యాక్ సైడ్ తిప్పించి పెట్టేయాలండి. తిప్పించేసి దాన్ని దాని మీదనే స్టిచ్ చేయాలా. చూడండి అలా స్టిచ్ చేసేసి కట్ చేసేసి డాట్స్ పెట్టేసేయాలా. చిన్నగా కట్ చేసేసుకొని దాన్ని టర్న్ చేసుకునేసి దాని మీదనే బాగా థ్రెడ్ అయిపోయిందండి. దాని మీదనే పక్కన స్టిచ్ చేసుకుంటా వచ్చేసేదేనండి. చాలా సింపుల్ అండి పైపింగ్ పెట్టేది. చూడండి దాని చుట్టూ మనం స్టిచ్ చేసేసేది. దాని చుట్టూ కుట్టేసుకోవాలండి. చూడండి అలాగా క్లాత్ జరగకుండా ఇక్కడ నీట్గా పెట్టి చేసేయాలండి. స్టిచ్ చేసేయాలా. సైడ్ అంతా కట్ చేసేసేయాలా. కట్ చేసేసిన తర్వాత మనం డాట్స్ పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ పెట్టుకోవాలా. బ్యాక్ డాట్స్ పెడుతున్నాను చూడండి. బ్యాక్ బెల్ట్ పెడుతున్నానండి. బ్యాక్ బెల్ట్ దాని పైన స్టిచ్ చేసేసి దాని లోపల కట్ చేసేదేనండి. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్ కావాలంటే కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ అని చెప్పేసి లూజ్ కుట్టు వేస్తున్నానండి. చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో. అంతే అండి, సింపుల్ అండి పైపింగ్ పెట్టడం. చూడండి ఫైనల్ వచ్చి మా హస్బెండ్ బర్త్డే అంటే ఆ ఈవినింగ్ నా కొడుకు కేక్ తీసుకొచ్చినాడు. వాళ్ళ డాడీకి కట్ చేపిస్తున్నాడండి వాళ్ళ డాడీ కాడ. చూడండి మీరు అందరు కూడా బ్లెస్ చేయండి మా హస్బెండ్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండి. బాయ్ అండి.